ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు: బాస్మతి రైస్ 1/2 కిలో. ఇలా వాటర్లో ఒక 10 నిమిషాల ముందు నానబెట్టి పెట్టుకోండి. దీనికి 1/2 కిలో బాస్మతి రైస్ తీసుకుంటే 1/2 కిలో చికెన్ తీసుకోండి. ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది. టమాటా ముక్కలు 2 ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. ఉల్లిపాయ ముక్కలు 3 ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. ఆయిల్ 50 గ్రాములు, నెయ్యి 50 గ్రాములు, పచ్చిమిర్చి 2 ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, యాలకులు 2, మరాఠీ మొగ్గ, జాపత్రి, పెరుగు 3 స్పూన్లు, నిమ్మరసం 1 స్పూను, కొత్తిమీర, పుదీనా, కారం 1 స్పూను, కొబ్బరి పేస్టు 2 స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 50 గ్రాములు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్, దీంట్లోనే నెయ్యి కూడా వేసుకోవాలి. ఆయిల్, నెయ్యి 2 ఈక్వల్గా తీసుకోవాలి. ఇవి కొంచెం వేడెక్కిన తర్వాత బిర్యానీ దినుసులు, లవంగాలు, చెక్క, జాపత్రి, యాలకులు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, అన్నీ వేసి కొంచెం ఆయిల్లో వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగనివ్వాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగాయి కదా, దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో బాగా వేగనివ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది కదా, దీంట్లోనే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపెట్టండి. దీనిలోనే టమాటా ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేద్దాం. టమాటా ముక్కలు పెద్దగా వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకుందాం.
కారం వేసుకొని ఒక్కసారి కలియబెట్టండి. ఇప్పుడు కారం వేసుకున్నాం కదా, చికెన్ కూడా వేసుకోవాలి. బియ్యం ఎంత తీసుకుంటే చికెన్ కూడా అంతే తీసుకోవాలి. తక్కువ బియ్యానికి ఈక్వల్గా చికెన్ తీసుకోకుంటే టేస్ట్ అంత బాగోదు. ఇప్పుడు ఈ చికెన్కి మూత పెట్టేసి కొంచెం ఆ చికెను ఆ మసాలాలు మగ్గేదాకా ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. తీసి చూద్దాం. చికెన్ కొంచెం మగ్గింది కదా, ఒక్కసారి కలియబెట్టండి. దీంట్లోనే ముందుగా రుబ్బి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని కూడా వేద్దాం. ఈ కొబ్బరి పేస్ట్ని వేసుకుంటే బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు పెరుగును కూడా వేసుకుందాం. పెరుగు వేసుకొని ఒక్కసారి కలియబెట్టుకుందాం. ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. 1 కప్పు రైస్ అయితే 1.5 కప్పు వాటర్ పోసుకోండి. ఎందుకంటే చికెన్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని ఒక్కసారి కలియబెట్టండి. ఈ వాటర్ బాగా తెరలేదాకా మూత పెట్టి ఉంచుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. నీళ్ళు బాగా తెరులుతున్నాయి కదా, ఇప్పుడు బియ్యాన్ని వేసుకుందాం. ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకుందాం. ఎప్పుడైనా వాటర్ దీనికి కొంచెం ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే బాస్మతి రైస్ చాలా డెలికేట్గా ఉంటుంది కదా, విరిగిపోతుంది తొందరగా. మనకి పొడి పొడిగా రావాలంటే కొంచెం వాటర్ తగ్గించుకోవాలి. మెల్లగా ఒకసారి కలియబెట్టి దీనిలో 1 స్పూను నిమ్మరసాన్ని వేసుకుందాం. ఒక స్పూన్ నిమ్మరసం వేసి ఇంకొకసారి కలియబెట్టుకోండి. కలియబెట్టి మూత పెట్టేద్దాం. మూత పెట్టేస్తే ఒక 10 నిమిషాల్లో బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు చికెన్ బిర్యానీ రెడీ అయిందేమో మూత తీసి చూద్దాం. చూసారు కదా, ఎంతో రుచిగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం
సర్వ్ చేసి చూసారు కదా, ఎంతో రుచిగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీనిని గుత్తి వంకాయ కూరలో తింటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వంటకాన్ని మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి.